మీరు 500 రూపాయల బోనస్ అది ఏమైతే దేవుడికి ఎరకన ఆయన. ఇప్పుడు ఈ రబ్బీలో అయితే 500 రూపాయల బోనస్ అనేది రైతు మర్చిపోయాడు. ఈ రబ్బీలో వరి ధాన్యం ఏదైతే సాగుపై వీళ్ళ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్, ఇవాళ మీరు ముందు మొత్తం అన్ని రకాలను తర్వాత సన్న రకాలన్నారు. ఏదున్నా ఈ రబ్బీల్లో అయితే అసలు మొత్తం 500 రూపాయల బోనస్ రైతు మర్చిపోయాడు. అసలు ఈ ధాన్యం సేకరిస్తే చాలా అనే కాడికి వచ్చి పడ్డదని చెప్పి అంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ ఖరీఫ్కి వస్తే ఏదైతున్నదో రైతు ఉదయం వర్షాభావ పరిస్థితులు కాలం ఏమవుతుందో తెలియని పరిస్థితి లోపల మరి కన్ఫ్యూజన్ అగమ్య గురవుతుంటే ప్రభుత్వం ఏదైతున్నదో నీకు ఏది రైతుకు లాభసాటి ఉంటుందో దాన్ని ఆలోచన చేయాలన్నా, అది కాకుండా ప్రభుత్వ బాధ్యత తప్పించుకునే విధంగా ఏదైతున్నదో మీరు ఆ ఫలాన్ని 7 రకాలు పెట్టుకుని మార్కెట్లో అమ్ముకోవచ్చు, మా బాధ్యత ఉండదు అని చెప్పని పేర్కొనడం చూస్తుంటే ఇది ఏ విధంగా రైతును మరి ఇక్కట్లా గురి చేస్తుందో మనకు కనబడుతుందని చెప్పంటున్నాం. ఇది రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమా, రైతాంగాన్ని ఇక్కట్లా గురి చేసే ప్రభుత్వమా? మీరు గత ప్రభుత్వం ఏదైతుందో ఆనాడు కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతు బంధు మేము 15,000 ఇస్తామని చెప్పిన నేను కూడా ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో నేను కూడా భాగస్వామిని అని చెప్పి అంటున్నాను. 15,000 కాదుగా అసలు 10,000 మాయమైపోయినాయి అంటున్నాను. మొన్న పంటకు ఏదైతుందో ఆరంభం చేసి 2 ఎకరాలుగా పరిమితం చేసిండ్రే, 2 ఎకరాలుగా పరిమితం చేశారు. అంతకుముందు 3 ఎకరాలు పరిమితం చేసిండ్రు. అంతకుముందు అసలే మోసం చేసిండ్రు. మరి ఇప్పుడు రేపు మళ్ళీ ఖమ్మంలో ఆరంభింపజేస్తామని చెప్పి అంటుండ్రు. మరి ఖమ్మంలో ఆరంభింపజేయబోయేది మరి ఏ రకంగా ఇస్తారు? నేనేమంటున్నా, గతం లోపల గత ప్రభుత్వం కానీ మెరుగైన రీతిలో మరి ఆనాడు కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తే మీరు 15,000 ఇస్తున్నారు. ఇవాళ రైతు కష్టాలలో ఉన్నాడు, రైతు ఇవాళ కష్టాలలో ఉన్నాడు. పంట సాగు ఏదైతుందో ఇవాళ ఇక్కట్లు ఈ వర్షాభావ పరిస్థితులతోని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కనీసం ఈ ఖరీఫ్లోనైనా ఏదైతుందో రైతు భరోసా ఎకరా 15,000 సంవత్సరాల కంటే 7,500 రూపాయలు ఎకరా చొప్పున మొత్తం ఏకమొత్తంగా మీరు రైతుకు చెల్లి సాధారణ కొంత ఊరట లభిస్తాయని చెప్పి అంటున్నాను.